ఆలోచించవలసిన మాట ఏంటంటే, ఈ క్రైస్తవ జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో విసుకక చెయ్యవలసిన 3 విషయాలు చెప్తాను ఈరోజు. మనం బలపడాలంటే, మనం ఆత్మీయతలో ఎదగాలి అంటే, అభివృద్ధి చెందాలంటే, ఫలించాలి అంటే, మనము ఈ 3టిని మన ఆత్మీయ జీవితంలో విసుకకుండా చెయ్యాలి. మొదటిది, అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, గద్దింపు నాకేం చేయకూడదట, విసుకకూడదు. దేవుడు మనల్ని గద్దిస్తుంటున్నప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నప్పుడు, దేవుడు అరే నీవు ఈ మార్గంలో ఉండాలి అని అనేక రీతులుగా మనల్ని గద్దిస్తుంటున్నప్పుడు, ఆ గద్దింపునకు ఏం చేయకూడదట, విసుకకూడదు. నీవు గద్దింపునకు లోబడితే ఏమవుతావట, బుద్ధివంతుడవు అవుతావు కదండి. మన పిల్లల్ని, లేకపోతే మనం చదువుకున్న కాలంలో టీచర్లు మనల్ని ఏం చేసేవారు, గద్దించేవారు, కొట్టేవారు, తిట్టేవారు. అలా చేస్తే వాళ్ళు ఏమవుతారట, బుద్ధివంతులు అవుతారండి కదండి. కొట్టకపోతే, తిట్టకపోతే, సరిగ్గా లేవురా అని హెచ్చరించకపోతే ఆ పిల్లోడు బాగుపడతాడటండి. గద్దించే మాట, దేవుడు గద్దిస్తుంటున్న మాట మనం ఆలకిస్తుంటున్నామండి. మనం ఆలకించినప్పుడు, ఆ గద్దింపునకు లోబడినప్పుడు మనము జ్ఞానము మనలో కలుగుతుంటున్నది. ఎందుకు ఆ జ్ఞానం మనకు కావాలి అంటే, ఈ చెడ్డ దినములు అంటాడు పౌలు, ఏమని అంటాడంటే, ఈ దినములు చెడ్డవి గనక మీరు సమయము పోనీయక ఎలా ఉండాలి, జ్ఞానము కలిగిన వారిగా మనం ఉండాలి. ఆ జ్ఞానము కలిగిన వారిగా నీవు ఉండాలి అంటే, నీవు దేవుడు చెప్పే మాట, దేవుడు హెచ్చరించే మాట, దేవుడు గద్దిస్తుంటున్న మాట, దేవుడు కొడుతుంటున్న ప్రతి మాటని నీవు అంగీకరించి దాని ప్రకారంగా నువ్వు మార్చబడితే, జ్ఞానము కలిగి ఉండి ఈ చెడ్డ దినములో నీవు నడుచుకొని దాన్ని అంటుకుండగా జీవించేవాడిగా ఉంటావండి. అందుకే ఇక్కడ అంటున్నా, నా కుమారుడా నా గద్దింపునకు విసుకవద్దు. మొదటిది, మనము దేనికి విసుకోకూడదట, గద్దింపునకు విసుకోకూడదు. గద్దింపునకు లోబడాలి, మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి, బాగు చేసుకోవాలి. ఆ గద్దించేది దేవుడు నన్ను బాగుండడానికే కదా. నా సార్ నన్ను కొట్టేది నేను బుద్ధివంతుడిని కావడానికే కదా. నా మాస్టర్ నన్ను అనేది నేను మంచి స్థితిలో మంచి జ్ఞానం సంపాదించుకోవడానికే కదా అని మనం ఆలోచించినప్పుడే మనము ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటామండి కదండి. ఆ జ్ఞానము సంపాదించుకున్నట ద్వారా, ఆ బుద్ధివంతులుగా మార్చబడుట ద్వారా, ఆ గద్దింపునకు లోబడుట ద్వారా దేవుడు మనల్ని గణపరుస్తాడండి. గద్దింపునకు లక్ష్య పెట్టువాడు, లోబడువాడు, అనుసరించువాడు ఘనత నొందుతాడట. అందుకే మొదటిది, విసుకక మనం ఏం చేయాలట, గద్దింపునకు లోబడాలంటే వాక్యమునకు లోబడాలని అర్థం. దేనికి? వాక్యం మనల్ని ఖండిస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందట, ఖండించి బుద్ధి చెప్పేది. ఈ గద్దింపునకు నీవు లోబడి నీవు జీవించినట్టయితే ఆ జ్ఞానము నీలోనికి వచ్చి నీవు ఘనత నొందుతావని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. రెండవది, ఇంకా దేనికి విసుక్కోకూడదంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. మనము మేలు చేయటి యందు విసుకక ఉందుము. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, మంచి చేయడంలో విసుక్కోకూడదు. ఏదైనా, ఎవరికైనా, దేనికైనా మంచి చేస్తుంటున్నప్పుడు మనము విసుక్కోకుండా దాన్ని చేయాలి. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మంచి చేయడంలో అది ఎన్నిసార్లు అయినా మనం విసుక్కోకుండా చేయాలి. చెడైతే అసలు చేయకో. గమనించవలసిన మాట ఏంటంటే, మేలు చేయడము క్రైస్తవులకు అది మంచిది అని చెప్పబడింది. చాలా విషయాల్లో క్రైస్తవులను మనం గమనించినప్పుడు, మంచి అంటే చేస్తారు కానీ దానివల్ల ప్రతిఫలం నాకు రావాలని కోరుకోరు క్రైస్తవులైన వారు కదండి. ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ మంచి చేయడానికి ఇష్టపడతారు కానీ, మేలు చేయడానికి ఇష్టపడతారు కానీ, ఆ మేలు చేత నాకు ఘనత రావాలని ఎవరు ఆశించరండి. అది క్రైస్తవుని లక్షణం.
నేను చెప్పేది ఏంటంటే, మనము మేలు చేయడము, తిరిగి మనం దాన్ని ఆశించకూడదు. అది క్రైస్తవుని లక్షణం. అదే మనం విసుక్కుండా ఎన్నిసార్లైనా మంచిదానికి మనం సహాయం చేస్తే దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడండి. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మీరు కూడా నాకు ఇచ్చారు, నేను మర్చిపోనావని. ఇంకా మనం గమనిస్తే మేలు చేయుట మనం విసుక్కుండగా చేయాలి. అలా చేస్తే చూడు, గమనించినప్పుడు ఇంకొక మాట అంటారు, అలా చేసేవారే దేవుని సంబంధికులు అని. యోహాను పత్రిక 3వ పత్రికను మనం గమనించినప్పుడు 1వ అధ్యాయము 11వ వచనములో ఆ మాటను మనం చూస్తాం. చెడ్డ కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము, మేలు చేయువాడు ఎవరు సంబంధట? ఎవరు? మేలు చేయువారు, ఒకరికి మంచి చేయువారు, ఆ మంచి చేసి ఆశించని వారు ఎవరి సంబంధట? దేవుని సంబంధి. హల్లెలూయా. ఇంకా మనం చదివితే ఇంకొక మాట కూడా ఉంటుంది అక్కడ, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. హల్లెలూయా. చెడు చేసేవాడు దేవుణ్ణి సంబంధి కాదు, దేవుని చూచేవాడు కాదు. మనం చేసేది మేలై ఉండాలి, అది తిరిగి ఆశించనిదై ఉండాలి. అప్పుడే అది మేలుగా మార్చబడుతుంది కదండి. కొందరి జీవితాల్లో మనం చూసినప్పుడు ఇంత ఇస్తారు, ఇంత చెప్పుకుంటారు కదండి. మనం చేసేది కొద్దిగా అయింది, అది ఎక్కువగా చెప్పుకొని ఘనత పొందుకుంటాలనుకుంటాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చేస్తే, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. హల్లెలూయా. అందుకే మేలు చేయడములో మనం ఎన్నటికీ ఏం చేయకూడదట? విసుక్కోకూడదండి. మంచి చేయడములో ఎన్నటికీ మనం విసుక్కోకూడదు. మేలు చేయడం మనకు ఆశీర్వాదకరం. 3వది నేను ముగిస్తాను. ఇక్కడ అంటున్నాడు, విసుకక ప్రార్థన చేయాలి. విసుకకుండా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ కనికరమును చూపుతాడు కదండి. ఒక ఆయన ఉన్నాడండి బైబిల్లో, యాకోబు అనే భక్తుడు ఏం చేశాడట, రాత్రంతా విసుకకుండగా దేవునికి ప్రార్థన చేస్తుంటున్నాడు. ఏం చేస్తుంటున్నాడు? విసుకక రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు, ఓరు నాయనా, నువ్వు నన్ను వదిలిపెట్టే రీతిగా లేవు కదరా నాయనా, ఏం కావాలో నాయన, నీకు ఇంతగానో పట్టుకున్నావు, ఇంతగానో ప్రార్థన చేస్తుంటున్నావు, విసుగకుండా ప్రార్థన చేస్తున్నావు, వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తుంటున్నావు, ఏం కావాలరా నాయన అని అడుగుతుంటున్నాడు దేవుడు ఆయన్ని. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ప్రభు నువ్వు ఆశీర్వదిస్తే తప్ప ఇక్కడి నుండి నేను. మనం ఒకరోజు హోల్ నైట్ ప్రేయర్ పెడితే 1 గంట సేపు, 2 గంటల సేపు, 3 గంటల సేపు కూర్చుంటే ఏమొస్తుంది మనకి? అమ్మా ఏమొస్తుంది? ఇప్పుడు ఈ గంట సేపు కూర్చోడానికి కూడా విసుగు మనకు. ఈ గంట సేపులు దేవుని సన్నిధిలో కూర్చోడానికి కూడా మనకేంటి? విసుగు. హల్లెలూయా. అయితే ఆ యాకోబు భక్తుడు ఏం చేస్తుంటున్నాడంటే, ఆయన ఆశీర్వదింపబడడానికి ఎడతెగక రాత్రంతా ప్రార్థన చేస్తుంటున్నాడు. దేవునికి విసుగొచ్చేసింది. ఆ ఆశీర్వాదానికి కారణం ఏంటి అమ్మా? ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటి? విసుగకుండా ప్రార్థన చేస్తుంటున్నాడు. అందుకే మనము విసుగక ఏం చేయాలి? పొందుకునేంత వరకు ప్రార్థన చేయాలి. అది వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. అది పొందుకునేంత వరకు నువ్వు ఎడతెగక ప్రార్థన చేస్తే దాన్ని సంపాదించుకుంటావు. ఏదో ఒక్కసారి, లేకపోతే 1 గంట, లేకపోతే 1 రోజు, లేకపోతే 10 రోజులు, లేకపోతే 1 సంవత్సరం చేసి వదిలిపెట్టేది కాదు. నీకు కావాలంటే నీవు వచ్చేంత వరకు దాన్ని ఏం చేయాలి? అడగాలి. దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తాడు. వీడు 1 గంట సేపు ప్రార్థన చేసి విసుక్కుంటాడా? లేకపోతే 1 రోజు ప్రార్థన చేసి విసుక్కుంటాడా? లేకపోతే 10 రోజులు ప్రార్థన చేసి విసుక్కుంటాడా? లేకపోతే 1 సంవత్సరం ప్రార్థన చేసి విసుక్కుంటాడు, వదిలిపెడతాడు? మరి ఏం చేస్తాడు దేవుడు మనల్ని? అమ్మా ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు కదా. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, విసుక్కక ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
ఆనాడు ఆదిమ సంఘము ఏం చేసేదటండి, చూడండి ఆ మాట ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదివితే, అప్పుడు ఆది సంఘం ఏం చేసేదట, ఎడతెగక ప్రార్థన చేశారట. చూడండి ఆ మాటను మనం చదువుతాం. 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. అలా ప్రార్థన చేసేవారండి ఆదిమ సంఘములో. ఈరోజు మన జీవితంలో విసుక్కని ప్రార్థన మనలో ఉందా? ఏ ప్రార్థన మనలో ఉంది? ఇక్కడ అంటున్నాడు, విసుకక మీరు ప్రార్థన చేయండి. అది మీకు వచ్చేంత వరకు ప్రార్థన చేయండి, మీరు పొందుకునేంత వరకు మీరు ప్రార్థన చేయండి అని దేవుడు అంటున్నాడు కదండి. గమనించాలి, మన జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఏమై ఉన్నది? ఒక ఆయుధమై ఉన్నది. మన జీవితంలో ప్రార్థన అనేది ఒక ఆయుధం. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదండి. అందుకే ఎడతెగక మనం ఏం చేయాలట? విసుకక ప్రార్థన చెయ్యాలి. దేవుడు ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉండాలి. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు మరొకకు నా గద్దింపుని దానికి లోబడ అంటున్నాడు. నువ్వు మర్చిపోకు మేలు చేయడము విసుగకుండా చెయ్యాలని. నువ్వు మర్చిపోకు ఎడతెగక విసుకక ప్రార్థన చేయాలని. అందుకే అక్కడ హెబ్రీ పత్రికలో రాయబడిన మాటని మనం గమనించినప్పుడు, నీవు మరచితివి అని అంటాడు. ఆ మర్చిపోయిన స్థితి నుండి నువ్వు బయటికి రావడానికే దేవుడు ఈరోజు మాట్లాడుతుంటున్నాడు. దాన్ని మర్చిపోయావా? నువ్వు ప్రార్థన చేయడం మర్చిపోయావా? నువ్వు ప్రార్థన చేయడానికి విసుక్కుంటావా? మేలు చేయడానికి విసుక్కుంటున్నావా? లేకపోతే దేవుడు చెబుతుంటున్న వాక్యాన్ని విసుక్కుంటున్నావా? ఆలోచించు ఒక్కసారి నీ జీవితాన్ని. విసుక్కుంటే మన జీవితంలో నష్టాన్ని మనం చూస్తాం. నువ్వు ఫలించాలంటే నువ్వు విసుక్కోకూడదు. నువ్వు ఎదగాలంటే విసుక్కోకూడదు. నీవు ఎదగాలి, నువ్వు ఫలించాలి, నీవు గొప్ప ఫలభరితమైన జీవితాన్ని పొందుకోవాలంటే నీ జీవితంలో విసుక్కోకూడదు. దేవుని మాటల మీద, మేలు చేయడములో, ప్రార్థన చేయడములో విసుక్కోక నీవు చేస్తే ఖచ్చితంగా నీవు ఫలభరితమైన జీవితాన్ని పొందుకుంటావండి. దేవుని మాటలకు నువ్వు ఆ గద్దింపునకు మనం లోబడితే, అదొక్కటి చేస్తే చాలు, మేలు చేయడము నువ్వు చేస్తా, విసుక్కోకుండా చేస్తా కదండి. మొదటిది గద్దింపునకు లోబడితే నువ్వు విసుక్కోకుండా మేలు చేస్తావు. ఆ గద్దింపునకు లోబడితే నువ్వు విసుక్కోకుండా ప్రార్థన చేస్తావు. మొదట చేయవలసింది ఏంటి? మనము గద్దింపునకు, వాక్యమునకు, దేవుడు చెప్పే మాటలకు, దేవుడు హెచ్చరించే మాటలకు మనము లోబడితే మేలు చేయడానికి విసుక్కోము, ప్రార్థన చేయడానికి విసుక్కోము అని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. అందుకే విసుక్కక మనము గద్దింపునకు లోబడిన వారమై, విసుక్కక మేలు చేసే వారముగా, విసుక్కక ప్రార్థన చేసే వారముగా మనం ఉండి ఆయన రాజ్యములోనికి మనం ప్రవేశిద్దాం. హల్లెలూయా.